హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు నేను గ్లో అండ్ లవ్లీ ఫేర్ అండ్ లవ్లీ ఇది ఒక 10 రూపీస్ సాషెట్. దీని నుండి నేను సింపుల్ మేకప్ ఎలా చేయాలో విత్ 2 ఇంగ్రీడియంట్స్, ఒకటి ఫేర్ అండ్ లవ్లీ, ఒకటేమో పారాషూట్ మాయిశ్చరైజర్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది 10 రూపీస్, ఇది కూడా మీకు సాషెట్స్ దొరుకుతుంది. 10 రూపీస్ సాషెట్. మీరు 20 రూపీస్లో సింపుల్ మేకప్ అండి ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్లో ఇప్పుడే ఒక 1 అవర్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఇంట్లోనే స్క్రబ్బర్ ఎలా వాడాలో అది నేను స్క్రబ్ చేసుకున్నాక నేను స్నానం చేసుకొని వచ్చినాక నా ఫేస్ ఇలా ఉందండి, మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా స్మూత్గా ఉంది. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ఫేషియల్ హోమ్ మేకప్, సింపుల్ మేకప్, నా ఫేషియల్ సింపుల్ మేకప్. సో నేను ఇప్పుడు మీ ముందే ఈ సాషెట్ ఓపెన్ చేశాను. ఫేర్ అండ్ లవ్లీ తోటి మనము సింపుల్ మేకప్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఫస్ట్ మనము ఈ ఫేర్ అండ్ లవ్లీ వాడే ముందు మనము ఫేస్కి కొద్దిగా మాయిశ్చరైజర్ వాడాలండి. ఒక 2 to 3 డ్రాప్స్. మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా కూడా అది తీసుకోండి. సో అక్కడక్కడ ఇలా మీకు ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ దాన్ని కవరప్ చేయడానికి ఇలా చేతితోటి బాగా ఒక 2 minutes or 1 minute మర్దన చేసుకోండి. నెక్ కూడా, చేతులకు కూడా. కొద్దిగా ఒక 10 seconds కొద్దిగా అలాగే ఉండండి. 10 seconds తర్వాత మనము ఫేర్ అండ్ లవ్లీ, గ్లో అండ్ లవ్లీ కూడా అంటారు దీన్ని. సో ఇది కొద్దిగా ఇంతగా తీసుకోండి, ఒక బీనీస్ గింజ అంతా అండి తీసుకొని అంతా కూడా ఇలా మీరు అప్లై చేసుకోవాలి. ఓన్లీ 20 రూపీస్ తోటి మీరు ఇంట్లోనే మేకప్ వేసుకోవచ్చు, సింపుల్. ఇప్పుడు గుడికి వెళ్తుండ్రు, సో మనమంతా హెవీ మేకప్ వేసుకోవద్దు కదా గుడికి. సో సింపుల్గా ఇంట్లోనే 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఇంట్లోనే సింపుల్గా మేకప్ వేసుకోవచ్చు. సో నా దగ్గర మ్యాట్ పోర్లెస్ ఫిట్ మీ నుండి మేబిలైన్ నుండి కొద్దిగా ఎక్కువ తీసుకోవద్దు. ఫేస్ ఎంత గ్లో వచ్చింది చూడండి, ఫేస్ ఎంత గ్లో అవుతుంది చూడండి.
సో మీ దగ్గర ఈ బీబీ క్రీమ్ ఉంటే కూడా మీరు వాడచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఫెయిర్ అండ్ లవ్లీ. జస్ట్ టచ్అప్ ఇస్తున్నానండి, ఎక్కువ లైట్ టచ్అప్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఐలైనర్. జస్ట్ ఇలా టచ్. సో ఇలా మనము ఈ హెయిర్ ఇక్కడ మనకు కొంచెం హెయిర్స్ అన్నీ కూడా కొద్దిగా మనకు కవర్ చేసేయచ్చండి ఈ ఐటెక్స్ తోటి. ఇక్కడ ఐబ్రోస్ మీద కూడా మనం కొంచెం డార్క్ చేయొచ్చు. చూడండి కంప్లీట్గా హెయిర్స్ అన్నీ కూడా డార్క్ అయిపోయి ఈ ప్యాచెస్ అన్నీ కూడా నేను క్లోజ్ చేశాను. ఇది ఒక మంచి టిప్ అండి. మనం కొంచెం మంది హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ వాడతారు కదా, అవన్నీ వేస్ట్. ఇలా మనము ఈ ఎడ్జెస్లోనే ఎక్కువ ఉంటుంది వైట్ హెయిర్స్. సో ఇలా చూసారా, చూడండి అయిపోయి. ఇదండి నా ఫైనల్ లుక్. సింపుల్ మేకప్, ఎక్కడైనా ఆఫీస్ కానీ టెంపుల్స్ కానీ ఎక్కడ వెళ్ళినా సింపుల్ మేకప్. మీకు నచ్చితే నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.